వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ నమో దేవో నభూతో న భవిష్యతి. వెంకటాద్రికి సౌమైన స్థానం ఈ బ్రహ్మాండంలోనే లేదు. వెంకటేశుని మించిన దైవం ఈ భవిష్యత్తులో, అంటే భవిష్యత్తులో లేదు, నభూతో న భవిష్యత్, గతంలో లేదు, భవిష్యత్తులో లేదు. ఇది దీని అర్థం. అలాంటి వెంకటాద్రికి, తిరుమల కొండకి, ఎంతో పవిత్రమైన తిరుమల కొండకి ఆ దేవదేవుడు ఈ భక్తులందరినీ కాపాడుతూ ఉంటాడు. అటువంటి భక్తులని కాపాడే ఆ కొంగు బంగారంగా నిలిచిన వెంకటేశ్వరుడి ఆ దివ్య క్షేత్రానికి, ఆ పాలకుడికి సంబంధించి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఈరోజు ఆర్టీవీ అన్సాన్సార్లో పాల్గొనబోతున్నారు. చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఎందుకంటే గతంలో చాలా వివాదాలు ఉన్నాయి. మరి వీటికి పరిష్కారం ఏంటి? ఇటువంటి సందర్భంలో, వివాదాలు చుట్టూతో ఉన్న సందర్భంలో అడుగు పెట్టారు ఆయన. మరి వాటికి పరిష్కారం ఎలా వెళ్ళబోతోంది ఆయన మాటలో తెలుసుకుందాం. లెట్ మీ ఇన్వైట్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టు ఆర్టీవీ అన్సాన్సార్. వెల్కమ్ సార్. నాయుడు గారు, చాలా వివాదాలు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూతోనే, తిరుమల తిరుపతికి సంబంధించి కూడా. ఇటువంటి నేపథ్యంలో మీరు ఆ చైర్లో కూర్చున్నారు. చాలా ప్రశ్న, నాతో పాటు మా టీం, ఎడిటోరియల్ టీంతో పాటు సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. చాలా సమాధానం మీ నుంచి ఆశిస్తున్నారు. సో మొట్టమొదటి ప్రశ్న, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఎందుకు ఏడు కోరి బిఆర్ నాయుడిని ఆ స్థానంలో చంద్రబాబు కూర్చోబెట్టారు? ఓం నమో వెంకటేశాయ. మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అంటే నాకు కొన్ని రంగాల్లో అనుభవం ఉంది. గతంలో పనిచేసిన సంస్థలు కానీ, నేను నడుపుతున్న సంస్థ కానీ, నా మీద పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం. నేను ఏదైనా తీసుకుంటే ఛాలెంజ్గా వర్క్ చేస్తాను. సో బహుశా ఆయన దృష్టిలో నేను ఉండొచ్చు, అందుకని నన్ను చూజ్ చేసుకున్నాడని అనుకుంటాను. అంటే ఏదో ఒక కారణం ఉండే, ఎందుకంటే చాలా పోటీ ఉండింది. ఒక పారిశ్రామికవేత్తల నుంచి పోటీ ఉండింది, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పోటీ ఉంది, యావత్ భారతదేశం నుంచి పోటీ ఉంది, కూటమి నుంచి పోటీ ఉంది. ఇన్ని ఒత్తిడిల మధ్య బిఆర్ నాయుడిని చూస్ చేసుకున్న సందర్భంలో, ఎందుకంటే మీతో ఆయన పంచుకుని ఉంటారు, ఆయన ఎంత ఆ ప్రెషర్ని కావచ్చు, ఎంత ప్రెషర్ని ఫేస్ చేశారు, ఎప్పుడు మీకు కన్ఫర్మేషన్ వచ్చింది? నాకు చంద్రబాబు నాయుడు గారు 1978 నుంచి పరిచయం. అంతకుముందు కూడా ఒక పక్క విలేజే పరిచయం ఉంది. 78 నుంచి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాను నేను. సో నేను బోల్డన్ని కార్యక్రమాలు చేసేవాడిని. ఈ రకరకాల స్పోర్ట్స్ కానీ, ఈ కల్చరల్ కానీ, వీటిలన్నిట్లో నాకు కొంచెం అనుభవం ఉంది. ఎవరికి చాలామందికి తెలియకపోవచ్చు, బట్ కొంతమందికి తెలుసు. చాలా తెలియని వాటిలో ఒక విషయం చెప్తారా? నేను బిహెచ్ఏలో వర్క్ చేసేవాడిని. నేను వర్క్ చేసేటప్పుడు 12,000 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. నేను అక్కడ కమ్యూనిటీ సెంటర్, చాలా పెద్ద సెంటర్, తెలంగాణలోనే చాలా పెద్దది. దానికి జనరల్ సెక్రటరీగా నేను ఎలక్ట్ అయ్యాను. ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది, చాలా కార్యక్రమాలు చేసేవాడిని. సో ఆ అనుభవం నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. నేను ఛానల్ పెట్టినా, లేదా ఇంకో బిజినెస్ చేసినా, ఆ అనుభవం చాలా గొప్పది. కానీ మీ అనౌన్స్ చేసేంతవరకు కూడా నాకు తెలిసి దాదాపు ఒక 5-6 నెలలుగా 2 పేర్లు 3 పేర్లు, మీతో పాటు ఒక 2-3 పేర్లు. సో అటువంటి ప్రెషర్ ఒక పారిశ్రామికవేత్త కిందకి ఇస్తున్నారు. దాంతోపాటు మీ చుట్టూ ఎన్నో వివాదాలు, ఈ వివాదాలకు సంబంధించి కూడా మీ మీద ప్రెషర్ ఉండింది, అక్కడ ఆయన మీద కూడా ప్రెషర్ ఉందని వార్తలు చాలా ఎక్కువగా విన్నారు. సో ఎందుకు అంతలా, ఎవరు చేస్తుంటారు? అట్ ద సేమ్ టైం వీటన్నిటిని ఆయన ఎలా ఓవర్కమ్ చేసి మీకు ఇచ్చారు? నేను 1982 నుంచి పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసేవాడిని. యాక్టివ్ అంటే మామూలు యాక్టివ్ కాదు. ఎన్టీఆర్ గారి నుంచి పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను. ఏ బాధ్యతలు తీసుకోలేదు, ఒక కార్యకర్తగా పనిచేశాను. ఏ పదవులు తీసుకోలేదు, పనిచేయటమే నా పని. ఈ పదవి మీకు అడిగారా, లేకపోతే నేను